బాపట్ల టైం న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది వైఎస్ రావు. బాపట్లలో ముమ్మరంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్. స్వయంగా రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు. బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం బాపట్లలో ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవాలయం సమీపంలో స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లపై చెత్తను ఊడ్చి మున్సిపాలిటీ ట్రాక్టర్లోకి ఎత్తి ఆదర్శంగా నిలిచారు. ప్రజాప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం స్థానికులను ఆకట్టుకుంది. పారిశుద్ధ్యం, రోడ్ల వినియోగం విషయంలో ఎవరికి మినహాయింపు లేదనే సందేశాన్ని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఫుట్పాత్లపై కాలినడకన వెళ్లే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్వయంగా దగ్గరుండి తొలగింపజేశారు. అలాగే రహదారి మార్జిన్ దాటి ట్రాఫిక్ కు ఆటంకంగా మారిన తోపుడు బండ్ల వ్యాపారులను వెనక్కి తరలించగా, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపార సామగ్రి ఉంచిన షాపుల యజమానుల వస్తువులను మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బాపట్లను స్వచ్ఛమైన, అందమైన పట్టణంగా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్లు, ఫుట్పాత్లు ప్రజల కోసం మాత్రమే. వ్యాపారులు నిబంధనల మేరకు వ్యాపారాలు నిర్వహించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. అందరూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు సహకరించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.